హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఈ ఫంక్షనల్ గ్రూప్స్, ఈ కార్బన్ చైన్స్కి ఏ విధంగా నేమ్స్ని అలాట్ చేయాలి, ఈ నామినిక్ నేచర్ గురించి చాలామందికి ఐడియా ఉండదు. వీటి మీద రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో వాటిలో చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ కాన్సెప్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఇంకో రకమైన వీడియో అనమాట. సో దీంట్లో ఏ విధంగా నామినిక్ నేచర్ ఉండిద్ది, ఏ విధంగా మనం నేమ్స్ని అలాట్ చేయాలి, ఫంక్షనల్ గ్రూప్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి అన్న విషయం గురించి సింపుల్ అండ్ షార్ట్గా నేర్చుకుందాం. సో చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కువ కాన్సెప్టే వస్తుందన్నమాట. ఎక్కువ ఈక్వేషన్స్, మ్యాటర్, డిస్కషన్, థియరీ ఏమీ ఉండదు. ఒక ఫార్ములా కనపడిద్ది, ఒక స్ట్రక్చర్ కనపడిద్ది. నువ్వు దాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి నేను లెసన్ చెబుతున్నప్పుడు ఇది హై లెవెల్లో చెబుతున్నట్టు చాలామంది కనిపిస్తూ ఉండిద్ది. ఒకవేళ నేను చెప్పేది హై లెవెల్ అనిపిస్తే నా వీడియో అక్కడే ఆపేసి చూడటం మానేసేయండి. ఎందుకంటే చూడొద్దు. ఎందుకంటే చాలామందికి ఈ క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పినా సరే ఇది అడగడు సార్, ఇది హై లెవెల్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో అనుకున్న వాళ్ళని మనం ఏం చేయలేం. సో మీకు ఒకవేళ అని అనిపిస్తే వీడియోని అక్కడే పాస్ చేసి ఇది మనకు అక్కర్లేదని చెప్పి పక్కన పడేయండి. ఓకేనా? ఎవరైతే కాదు ఇది అడుగుతారు అనిపించిందో కంపల్సరీగా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోని కూడా హైప్ చేయండి. మీరు వీడియోని హైప్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఈ రకమైన వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి నాకు అవకాశం ఉండిద్ది. ఓకేనా? ఈ అన్ని యూనిట్స్ కూడా రాబోయే ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోస్ని కంప్లీట్గా నేర్చుకోవడం వల్ల అది మనకి ప్రయోజనకరం. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, ఒక బుక్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఫార్ములా ఏంటి? CnH2n+2. ఆల్కేన్ అంటే ఏ బాండ్ ఉండిద్ది? సింగిల్ బాండ్ ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి మనకి ఎన్ వాల్యూ ఇక్కడ చూసారా? ఎన్ వాల్యూ, ఈ ఎన్ వాల్యూ 1 ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే ఎక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నన్ను, 10 ఉంటే డెక్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనం బ్యూటేన్, పెంటేన్ వరకే వస్తాం. ఈ కింద ఎక్కువగా మనం మాట్లాడుకోం, అంత డెప్త్ ఏమి వెళ్ళడం. మోస్ట్లీ ఇక్కడ వరకే వెళ్తాడు. ఓకేనా? సో ఎన్ వాల్యూని బట్టి మనం ఈ నోటేషన్లో నేమ్స్ అనేవి అలాట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ CnH2n+2 అన్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు అనమాట. ఇదేంటో మనం కౌంట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అన్ని ఏ బాండ్స్ ఉన్నాయి? సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవటానికి అవకాశం ఉంది? ఆల్కేన్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, కార్బన్లు ఎన్ని? 1, 2, 3. ఎన్ వాల్యూ ఈక్వల్ టు 3. 3 ఉంటే మనం ఏం పెట్టాలి? ప్రోప్ అని చదవాలి. అవునా కాదా? సో ఫార్ములా పెడదాం. సి వాల్యూ 3, 3 2 6 ప్లస్ 2 8, C3H8. ఓకే, కాబట్టి మనం దీన్ని ఏం చదవాలి? ప్రోపేన్ అని చదవాలి. సో కార్బన్లు 3 ఉన్నాయి కాబట్టి ప్రోప్ వాడాం. లాస్ట్లో ఏఎన్ఈ ఉంది కాబట్టి ఏఎన్ఈ పెట్టాలి. సో ప్రోపేన్ C3H8 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి స్ట్రక్చర్ మీకు ఇలా ఇస్తాడనమాట. స్ట్రక్చర్ దీని పేరేంటి అంటాడు. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. కార్బన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. హైడ్రోజన్లు చూద్దాం. 3 2 5, 2 7, 2 9, 3 12. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఫార్ములా ఏంటి? CnH2n+2. 5 పెడదాం. 5 2 10 ప్లస్ 2 12. సో C5H12. చక్కగా ఇలా మ్యాచ్ అయింది అనుకోండి. సో 5 ఉన్నాయి కాబట్టి పెంటన్ రాయాలి. లాస్ట్లో ఏన్ ఉంది కాబట్టి ఏన్ పెట్టాలి. పెంటేన్. ఈ స్ట్రక్చర్ పేరేంటి? పెంటేన్. ఇలా మనం నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? చాలా స్పీడ్గా ఉంటాను, కాస్త ఫాలో అవ్వండి, టైం ఎక్కువ లేదు అందుకని. తర్వాత ఆల్కీన్. ఆల్కీన్ లాస్ట్లో ఈఎన్ఈ ఉంది. ఇందాకేమో ఏఎన్ఈ ఉంది, ఇప్పుడేమో ఈఎన్ఈ ఉంది. దాని ఫార్ములా CnH2n. CnH2n ఏ బాండ్ ఉండిద్ది? డబుల్ బాండ్ ఉండిద్ది. ఏ బాండ్? డబుల్ బాండ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మనకి ఎగ్జామ్లో ఇస్తాడు. దీని పేరేంటి అంటాడు. చూడండి, ఫస్ట్ డబుల్ బాండ్ ఉందా లేదా? ఉంది. డబుల్ బాండ్ ఉంటే మనం ఇదేమని చెప్పచ్చు? ఆల్కీన్ అని చెప్పచ్చు. ఇప్పుడు కార్బన్ లెక్కేద్దాం. 1 2 3. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హైడ్రోజన్లు ఎన్ని? 2 3. 2 1 3. 3 3 6. హైడ్రోజన్లు 6. ఫార్ములా పెడదాం. 3 3 2 6. C3H6. కరెక్ట్గా సెట్ అయిపోయింది. కార్బన్లు 3 ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఇదిగోండి
ప్రోప్. లాస్ట్లో ఈఎన్ఈ ఉంది కాబట్టి ఈఎన్ఈ, ప్రోపీన్. ప్రోపీన్ అని చదవాలి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్, ఒక స్ట్రక్చర్కి 2 ఎగ్జాంపుల్స్ చెబుతున్నాను. ఇదిగోండి స్ట్రక్చర్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఈ డబుల్ బాండ్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్ట్రక్చర్ ఉంది, ఓకే. డబుల్ బాండ్ ఉంది అంటే మనం ఆల్కిన్ అని చెప్పచ్చు. కరెక్ట్గా పేరు పెట్టాలనుకోండి, 1 2 3 4 5 కార్బన్లు 5, హైడ్రోజన్లు 3 2 5 1 6 1 7 7 3 10 హైడ్రోజన్లు 10. ఫార్ములా పెడదాం. 5 5 2 10 సెట్ అయిపోయింది. C5H12. సో 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్. లాస్ట్లో ఈఎన్ఈ ఉంది కాబట్టి ఈఎన్ఈ, పెంటీన్. ఇది ప్రోపీన్, ఇది పెంటీన్ అనమాట. ఓకేనా? ఆల్కిన్ అర్థమైందిగా. ఇదిగోండి ఈ పెంటీని చూసారు ఇలా రాశాడు. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రాశాడు. డబుల్ బాండ్ ఉందా? ఉంది. 5 కార్బన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈయనం పెట్టాలి. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంటన్ పెట్టాలి. మరి 3 ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడు. కార్బన్ 1 2 3. ఏ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉందో దాన్ని 3 అని రాశాడు. చాలామందికి ఈ ఫార్ములాలో నెంబర్ వచ్చినప్పుడు ఎలా పెట్టాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మధ్య మధ్యలో ఇన్సర్ట్ చేశాను. కాస్త ఐడియా కోసం నేర్చుకోండి, ఉపయోగపడిద్ది. కార్బన్ 1 కార్బన్ 2 కార్బన్ 3. 3వ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ స్టార్ట్ అయింది, అందుకే ఇక్కడ 3 రాశాడు. పెంట్ 3 ఈన్. పెంట్ 3 ఈన్ అని చదవాలి. కానీ అంత లోపలికి మనకు అక్కర్లేదు, పెంటీన్ అని చదువుకుంటే చాలు. ఎందుకైనా మంచిది అని చెప్పి నేర్పిస్తున్నాను. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు ఎనదర్ స్ట్రక్చర్, ఆల్కైన్. లాస్ట్లో వైఎన్ఈ ఉంది. ఏఎన్ఈ అంటే ఆల్కైన్, ఈఎన్ఈ అంటే డబుల్ బాండ్, వైఎన్ఈ అంటే త్రిబుల్ బాండ్. ఫార్ములా CnH2n-2 త్రిబుల్ బాండ్ ఉండిద్ది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎగ్జామ్లో ఇస్తాడు, మనల్ని అడుగుతాడు ఏంటి అని. చూడండి, త్రిబుల్ బాండ్ ఉందా? ఎస్. ఉంటే అది ఆల్కైన్ అని చెప్పచ్చు. కార్బన్ లెక్కేద్దాం. 1 2 3 కార్బన్లు 3. ఫార్ములా పెట్టు. 3 3 2 6 -2 ఎంత వచ్చింది? 4 వచ్చింది. C3H4 కరెక్టే. 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఇదిగోండి లాస్ట్లో వైఎన్ఈ ఉంది కాబట్టి వైఎన్ఈ, ప్రోపైన్. ప్రోపైన్. ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. త్రిబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కీన్ అని చెప్పేయచ్చు. ఎగ్జాక్ట్ పేరు కోసం లోపలికి వెళ్దాం. 1 2 3 4 5 కార్బన్లు 5, హైడ్రోజన్లు 3 2 5 5 3 8. ఫార్ములా పెడదాం. 5 5 2 10 -2 అంటే 8. C5H8 రావాలి. C5H8 ఉందా? ఎస్ ఉంది. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్. ఇక్కడ వైఎన్ఈ ఉంది, ఇదిగోండి వైఎన్ఈ కాబట్టి వైఎన్ఈ, పెంటైన్. త్రిబుల్ బాండ్ ఉంది కాబట్టి వైఎన్ఈ రాయాలి. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్ రాయాలి. పెంట్ ప్లస్ వైఎన్ఈ, పెంటైన్. ఇది ప్రోపైన్, ఇది పెంటైన్. అలాగే ఏ స్ట్రక్చర్స్ వచ్చినా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ సింపుల్గా రాసేయచ్చు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు ఇదిగోండి ఈ ప్రోపైన్లు చూద్దాం. వీటికి ఎలా నేమ్స్ ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ప్రోపైన్, వైఎన్ఈ ఉంది అంటే ఎన్ని బాండ్స్ ఉండాలి? ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఉందా? ఉంది. ప్రోప్ అన్నాడు అంటే ఎన్ వాల్యూ ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 3 కార్బన్లు ఉండాలి. 1 2 3 కరెక్టే. ఎస్, ఇది ప్రోపైనే. ఇప్పుడు బ్యూటైన్ చూద్దాం. 1 బ్యూటైన్ అంట, 1 బ్యూటైన్. మనం ఆర్డర్ ప్రకారం వద్దాం. వైఎన్ఈ అంటే ఏ బాండ్ ఉండాలి? త్రిబుల్ బాండ్ ఉండాలి. ఎస్ ఉంది. బ్యూట్, బ్యూట్ అంటే కార్బన్లు ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. 1 2 3 4 కరెక్టే. మరి 1 ఎందుకు వేసాడు? 1 ఎందుకు వేసాడు అంటే జాగ్రత్తగా చూడండి. ఇటు పక్క నుంచి లెక్కేసుకుంటే వెళ్ళామనుకోండి, 1 2 3 4. 3వ కార్బన్ తర్వాత త్రిబుల్ బాండ్ ఉంది. ఇటు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తే, ఒకవేళ రైట్ నుంచి లెఫ్ట్ వచ్చామనుకోండి, 1 2 3 4. 1వ కార్బన్ తర్వాత ఏమున్నాయి? త్రిబుల్ బాండ్ ఉన్నాయి. అంటే నువ్వు ఎటువైపు చూసినా
తక్కువ నెంబర్ అయి ఉండాలి. ఇటువైపు చూసామనుకోండి 3వ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉంది. ఇటువైపు నుంచి చూసామనుకోండి ఫస్ట్ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉంది. ఎప్పుడైతే లో నెంబర్ ఉండిద్దో నువ్వు దాన్ని తీసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 బ్యూటైన్. అలా వచ్చిందనమాట పేరు. మళ్ళా చదువుతున్నాను. YNE ఉంది కాబట్టి త్రిబుల్ బాండ్, బ్యూట్ ఉంది కాబట్టి కార్బన్లు 4 ఉండాలి. 1 2 3 4 ఇలా చూసుకుంటూ వెళ్తే 3వ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉంది. కానీ రివర్స్లో చూస్తే ఇటువైపు 1వ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 వేయాలి. కాబట్టి 1 బ్యూటైన్ అని చదవాలన్నమాట. అది చదివే విధానం. ఇప్పుడు చూడండి, YNE ఉంది అంటే త్రిబుల్ బాండ్ ఉండాలి, ఉంది. బ్యూట్ అంటే కార్బన్లు 4 ఉండాలి. 1 2 3 4 ఉన్నాయి, కరెక్టే. ఇప్పుడు 2 ఎందుకు రాశాడు? ఇటువైపు నుంచి చూద్దాం, ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్దాం. 1వ కార్బన్ 2వ కార్బన్, 2వ కార్బన్ తర్వాత త్రిబుల్ బాండ్ ఉంది, అందుకే 2 రాశాడు. కుడివైపు నుంచి చూద్దాం, 1వది 2వది అంటే కుడివైపు నుంచి చూసినా ఎడం వైపు నుంచి చూసినా 2వ కార్బన్ తర్వాత ఏముంది? త్రిబుల్ బాండ్ ఉంది, అందుకే 2 రాశాడు. ఓకేనా? నేమ్ ఎలా పెట్టాలో అర్థమైందా? IUPAC నామినిక్ నేచర్ అంటే ఇదనమాట. పేర్లు పెట్టే విధానం ఇది. సింపుల్. 1కి 2 సార్లు చూస్తే మీకు అదే గుర్తుండిద్ది. అర్థమైందా? ఎందుకైనా మంచిది నేర్చుకొని పెట్టుకున్నారనుకోండి. అడిగాడు, ఇది ఇంకా సింపుల్, దీనికి మించిన పిస్తా క్వశ్చన్ ఉంది లాస్ట్లో, అది ఎగ్జామ్లో అడిగాడు. నేను అది PYQస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అదే అవి చూడలేదు కాబట్టి చాలామందికి ఇవి అడగలే. ఇవి ఎందుకు అడుగుతాడు సార్, మరీ ఎక్కువ చెబుతున్నాడు, ఏదో సార్కి బాగా సబ్జెక్ట్ వచ్చు అనుకుంటా, మనం బాగా చెబుతారని సార్ని మనం పొగుడుతామని అది చెబుతున్నాడేమో అనుకుంటున్నారేమో. ఒక్క ఇంపార్టెంట్ అవసరం లేని క్వశ్చన్ నా నోటి నుంచి బయటికి రాదు, గుర్తుపెట్టుకోండి. అడగనిది, అడగలేనిది, చెప్పకూడనిది నేను ఎప్పుడు చెప్పను. ఎగ్జామ్లో అది అడుగుతాడని తెలిస్తేనే చెబుతాను. చాలామంది పిల్లలు ఉన్నారు, చాలా లోతుగా చదివే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడింది. ఐఎమ్ హియర్ టు మేక్ దమ్ వెరీ డీప్లీ రెడీ. వాళ్ళు చాలా లోతుగా రెడీ చేయాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టాను. నేను ఇలాగే మాట్లాడుతున్నాను. కాబట్టి చెప్పా కదా, మీకేమైనా ఇబ్బందిగా ఇది అడగడం అనిపిస్తే ప్లీజ్ మధ్యలో ఆపేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు, నో ఫోర్స్. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్లో దిగుదాం. ఇప్పటి వరకు నేర్చుకుంది ఒక ఎత్తు, ఇప్పుడు నేర్చుకోబోయేది ఒక ఎత్తు. ఫంక్షనల్ గ్రూప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటయ్యా ఫంక్షనల్ గ్రూప్స్ అంటే? ఒక R అంటే కార్బన్ చైన్ అనమాట. ఒక హైడ్రోకార్బన్ చైన్కి లాస్ట్లో OH ఉండింది. లాస్ట్లో OH స్ట్రక్చర్లో ఉందనుకోండి, ఆల్కహాల్ అంటారు. ఒకవేళ పేరులో లాస్ట్లో OL ఉందనుకోండి, ఆల్కహాల్ అంటారు. అంటే ఆల్కహాల్ గ్రూప్ అని మనం చెప్పాలనుకోండి, పేరులో ఏముండాలి? OL ఉండాలి. స్ట్రక్చర్లో ఏముండాలి? OH ఉండాలి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? ఇది స్ట్రక్చర్ నెంబర్ 1, ఇది ఫంక్షనల్ గ్రూప్ 1. చూడండి, కార్బన్లు ఉన్నాయి, లెక్కేద్దాం. 1 2 3 కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సింగిల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్రోపేన్ అనమాట. 1 2 3 కార్బన్లు 3 ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఏముంది? OH ఉంది. OH ఉంటే ఏం పెట్టాలి? OL పెట్టాలి. ఇదిగోండి, కాబట్టి ఏమైపోయింది? ప్రొపనాల్ అయిపోయింది. సింపుల్. కార్బన్ లెక్కేసాయి, ప్రోపేన్ రాసాయి, సింగిల్ బాండ్ కాబట్టి ప్రోపేన్. ఎందుకు రాశానంటే చదువుతున్నా చూడండి, కార్బన్లు 3 ఉన్నాయి కాబట్టి ప్రోపన్ రాశాను, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ANE రాశాను, OH ఉంది కాబట్టి OL రాశాను, మొత్తాన్ని కలిపితే ప్రొపనాల్ అయిపోయింది. ఈజీ అండి అసలు ఇది, మీరు మనసు పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను. ఇలాగే సేమ్ స్ట్రక్చరు, ఆల్కహాల్ అంటే OL ఉండాలి అంతే. కార్బన్ 1 2 3 సారీ కార్బన్ 2 ఉన్నాయి, C2 అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయి. ఓకే, కార్బన్ 2 ఉంటే ఈథన్ రాయాలి, సింగిల్ బాండ్ అంటే ANE పెట్టాలి, ఈథేన్. ఆల్కహాల్ లాస్ట్లో OH ఉంది కాబట్టి మనం OL పెట్టాలి, స్ట్రక్చర్లో OH ఉండిద్ది, దాని అర్థం OL పేరులో ఉండాలి అని అర్థం. కాబట్టి ఈథేన్ ప్లస్ OL ఇథనాల్. ఇథనాల్ చదువుకున్నాగా, CH3 CH2 OH అని చాలా చోట్ల, అదే ఇథనాల్. ఇది ప్రొపనాల్, ఇది ఇథనాల్, అదనమాట దాని ఫార్ములా. CnH2n+1OH. ఎక్కువగా స్ట్రక్చర్ అడగడలే, మీరు రాసుకోవాల్సిన పని లేదు. సారీ, ఫార్ములా అడగడు,
మీరు స్ట్రక్చరు అండ్ నేమ్, నేమ్ అండ్ స్ట్రక్చర్, నేమ్ స్ట్రక్చర్ ఆ రెండు తెలిస్తే చాలు, ఏ రకంగా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇంకో గ్రూప్కి వెళ్దాం. ఇది రెండో గ్రూపు. దీని పేరు ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. ఏమంటారు? ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. చూడండి, కార్బన్లు ఎన్ని ఉన్నాయి లెక్కేద్దాం. 1 2 కార్బన్లు 2 ఉన్నాయి. ఓకేనా. అన్ని ఏ బాండ్ ఉన్నాయి? స్ట్రైట్లో సింగిల్ బాండ్ ఉన్నాయి. ఈ డబుల్ బాండ్ లెక్కేయకూడదు. ఓకేనా. ఎందుకు లెక్కేయకూడదు అంటే చూడండి, మనకి ఆల్డిహైడ్ అంటే సి డబుల్ బాండ్ ఓ ఉండి హెచ్ ఉండిద్ది. ఎక్కడైతే మనకి స్ట్రక్చర్ కనపడుతుందో దాన్ని మనం ఏమనాలి? ఆల్డిహైడ్ అనాలి. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఇక్కడ కనపడుతుందో లేదో చూడండి. చూసారా? సి ఉంది, డబుల్ బాండ్ ఓ ఉందా? ఉంది. హెచ్ ఉందా? దీన్ని పక్క తీసేయాలి. అంటే ఇది ఉంది కాబట్టి ఆల్డిహైడ్ గ్రూపే. ఇప్పుడు మనం పేరు పెట్టాలి. కార్బన్లు 1 2 కార్బన్లు ఉన్నాయి అంటే ఈథేన్. స్ట్రైట్లోనే బాండ్స్ చూడాలన్నమాట, స్ట్రైట్ బాండ్సే చూడాలి, సింగిల్ సింగిల్ సింగిల్. కాబట్టి ఈథేన్. ఆల్డిహైడ్ ఉందనుకోండి, లాస్ట్లో ఏఎల్ ఉండాలి. ఇక్కడ ఆల్కహాల్కి లాస్ట్లో ఓఎల్ ఉంది, ఇక్కడ ఆల్డిహైడ్కి స్టార్టింగ్లో ఏఎల్ ఏడు ఉండిద్ది అనమాట. కాబట్టి ఈథేన్ ప్లస్ ఏఎల్ ఇథనాల్. అది ఇథనాల్, ఇది ఇథనాల్, ఎన్ఏఎల్ నాల్ అని చదవాలన్నమాట. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. క్లారిటీ వచ్చిందా? ఏమీ లేదు, గ్రూప్ ఉందో లేదో చూసుకో, కార్బన్ లెక్కేసాయి. ఇదిగోండి, ఇప్పుడు దీనికి పేరు పెడదాం. చూడండి, పేరు వైపు చూడకుండా జాగ్రత్తగా చూడండి. నేను చెప్పేదే చూడండి. లాస్ట్లో సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉండాలి. ఇదిగోండి, ఈ స్ట్రక్చర్ ఉందా? సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఏసీకి డబుల్ బాండ్ ఓ ఉందో దానికే హెచ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏసీకి డబుల్ బాండ్ ఓ ఉందో ఆ సీకే హెచ్ ఉండాలి. ఎస్ ఉంది. ఇది మనకి ఆల్డిహైడ్ గ్రూప్. నాకు అర్థమైంది. పేరులో లాస్ట్లో ఏఎల్ పెట్టాలి. ఓకే. కార్బన్ లెక్కేద్దాం. 1 2 3 4 5 కార్బన్లు 5 ఉన్నాయి. అన్నిటికీ స్ట్రైట్గా ఉన్న బాండ్ ఏంటి? సింగిల్ బాండే కదా. సింగిల్ బాండ్ ఉంటే ఏమని రాయాలి? ఏనని రాయాలి. పెంటేన్. లాస్ట్లో ఏం పెట్టాలి? ఏఎల్ పెట్టాలి. పూర్తి పేరేంటి? పెంటేన్ ప్లస్ ఏఎల్, పెంటనాల్. పెంటనాల్. ఓకేనా. సింపుల్. సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉందో లేదో పట్టుకో, కార్బన్ లెక్కేసాయి. అవి కూడా స్ట్రైట్గా ఉన్న సింగిల్ బాండ్స్ ఎన్నో చూసుకోవాలి. ఎక్కువగా సింగిల్ బాండ్స్ ఏ ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉండవు, ట్రిపుల్ బాండ్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే కార్బన్ లెక్కేస్తావో స్ట్రైట్ లైన్లో లెక్కేసే కార్బన్స్ అన్నిటికీ వేయాలి. చాలామంది ఈ సిని ఫంక్షనల్ గ్రూప్లో లెక్కేసాం కాబట్టి ఇక్కడ లెక్కేయరు, తప్పైపోయిద్ది. సి ఎక్కడున్నా లెక్కేయాలి. అది ఫంక్షనల్ గ్రూప్లో సి సపరేట్గా ఉన్నా, ఇక్కడ సి ఉన్నా లెక్కేయాలి. అన్ని సీలు లెక్కేసేయండి, అయిపోయిద్ది. ఇది రెండో గ్రూప్. రెండో గ్రూప్ పేరేంటి? ఆల్డిహైడ్. ఓకేనా. ఇప్పుడు మూడో గ్రూప్, థర్డ్ ఫంక్షనల్ గ్రూప్. దీనికి సి డబల్ బాండ్ ఓ హెచ్ ఉండిద్ది అనమాట. సి డబల్ బాండ్ ఓ హెచ్ ఉండిద్ది. ఇదిగోండి, సి డబల్ బాండ్ ఓ హెచ్ ఉందనుకోండి, దాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు రాద్దాం. ఇదిగోండి, సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉందా? సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉండాలి. ఇదిగో సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఇదిగోండి, డబుల్ బాండ్ ఓ ఉంది, ఓ హెచ్ ఉంది. ఓకే. ఇది ఏ గ్రూపు? కార్బాక్సిలిక్ గ్రూప్. కార్బన్ లెక్కేద్దాం. 1 2 3 కార్బన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కార్బన్లు 3 ఉన్నాయి. అన్నీ ఏ బాండు? స్ట్రైట్గా చూస్తే సింగిల్ బాండ్. ప్రతి కార్బన్కి మధ్య ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండే ఉంది కదా. కార్బన్కి కార్బన్కి ఉన్న మధ్య బాండే చూడాలి. సో ప్రోపేన్. లాస్ట్లో కార్బాక్సిలిక్ ఉందనుకోండి, ఓఐసి యాసిడ్ అని పెట్టాలి. ఏం పెట్టాలి? ఓఐసి యాసిడ్. సో ప్రోపేన్ ప్లస్ ఓఐసి యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్ అని రాయాలి. ప్రొపనోయిక్ యాసిడ్ అని చదవాలి దీన్ని, ప్రొపనోయిక్ యాసిడ్. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ చెబుతున్నా మీకు అర్థం అవడానికి. ఇదిగోండి, సి డబుల్ బాండ్ ఓహెచ్ ఉందా లేదా? సి డబుల్ బాండ్ ఓహెచ్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఇది కార్బాక్సిలిక్ గ్రూప్ అని డిసైడ్ చేసాం. పేరు పెడదాం. 1 2 3 4 5 కార్బన్లు ఉన్నాయి. అన్నిటికీ మధ్య ఏ బాండ్ ఉంది?
సింగిల్ బాండే ఉంది కాబట్టి పెంటేన్. కార్బాక్సిలిక్ గ్రూప్ అని కన్ఫర్మ్ చేశాక లాస్ట్లో ఉండాలి ఓఐసి యాసిడ్ ఉండాలి. కాబట్టి ఏమైనా పెట్టాలి పెంటనోయిక్ యాసిడ్ అని పెట్టాలి. ఇదేమో ప్రొపనోయిక్ యాసిడ్, ఇదేమో పెంటనోయిక్ యాసిడ్ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సింపుల్. ఆ గ్రూపుని ముందు పట్టుకో, తర్వాత కార్బన్ లెక్కేసి అన్ని సింగిల్ బాండే ఉంటాయి కాబట్టి దానికి కరెక్ట్గా ఆల్కిన్ స్ట్రక్చర్ రాసుకో, కలిపేసి చదివేసి. నెక్స్ట్, ఇది ఎగ్జామ్స్లో మేము బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇదిగోండి ఇథనోయిక్ యాసిడ్, మనం దాన్ని ఎసిడిక్ యాసిడ్ అంటాం. ఎందుకు ఎసిడిక్ యాసిడ్ అన్నాం? COOH ఉంది, ఇదిగోండి CH3COOH, దాన్ని మనం ఇథనోయిక్ యాసిడ్ అని చదవాలి. అదే మనకి మెథనోయిక్ యాసిడ్ అనుకోండి, ఇదిగోండి HCOH ఉండిద్ది అనమాట. ఇది ఫార్ములా, ఇది ఎగ్జామ్లో అడిగాడు, ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. సో ఎసిడిక్ యాసిడ్ అన్నా ఇథనోయిక్ యాసిడ్ అన్నా ఒకటే, ఫార్మిక్ యాసిడ్ అన్నా మెథనోయిక్ యాసిడ్ అన్నా ఒకటే. ఇక్కడ CH3COOH, ఇక్కడ HCOOH. స్ట్రక్చర్ అర్థం. ఇప్పుడు మాట్లాడుకున్న విభాగం దీనికి సెట్ అయితే లేదో చూద్దాం. ఇదిగోండి C+OH ఉంది కాబట్టి ఇది యాసిడే. ఓకే, కార్బన్లు ఎన్ని ఉన్నాయి? ఇదిగోండి కార్బన్లు 2 ఉన్నాయి. 2 ఉంటే ఏమని చదవాలి? ఈథన్ చదవాలి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. C+OH ఉందా లేదా? ఉంది కాబట్టి COH రాశాను. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే ఉంటే మీతేగా మిథనోయిక్ యాసిడ్. కార్బన్లు 1 ఉన్నాయి కాబట్టి మిథనోయిక్, 2 ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్, 5 ఉన్నాయి కాబట్టి పెంటనోయిక్, 3 ఉన్నాయి కాబట్టి ప్రొపనోయిక్. అంతే. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవన్నమాట. ఓకేనా, సో మూడో గ్రూప్ ఏంటి? కార్బాక్సిలిక్ గ్రూప్. కార్బాక్సిలిక్ గ్రూప్ కూడా అయిపోయింది. 4వ గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4వ గ్రూప్, ఈ 4వ గ్రూప్ని కీటోన్ గ్రూప్ అంటారు. కీటోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీటోన్ లాస్ట్లో ఏమొచ్చింది? 1 వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి కీటోన్ గ్రూప్. దీన్ని ఎలా గుర్తుపట్టాలి? దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే C+O ఉండిద్ది. C+O మాత్రమే ఉండిద్ది. C+O మాత్రమే ఉండిద్ది, ఇంకేమీ ఉండవు. ఈ R అనేది చైన్ అనమాట. ఆ మిగిలిన హైడ్రోకార్బన్ చైన్ రిప్రజెంట్ చేస్తుంది. నీకు C+O ఉందో లేదో చూడు ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. C+O ఉందా? ఉంది. ఇది ఏ గ్రూపు? కీటోన్ గ్రూపు. పేరు పెడదాం. 1 2 3 కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అన్ని బాండ్స్ ఏ బాండ్స్? సింగిల్ బాండ్స్ కాబట్టి ప్రోపేన్. C+O ఉంటే ఏ గ్రూప్ అన్నాను? కీటోన్ గ్రూప్. కీటో గ్రూప్ లాస్ట్లో ఏముండిద్ది? 1 ఉండిద్ది అనమాట. సో ప్రోపేన్ +1 ప్రొపనోవన్. ప్రోపేన్ +1 ప్రొపనోవన్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. రెండో ఎగ్జాంపుల్, C+O ఉందా లేదా? ఉంది. ఉంది అంటే అది ఏ గ్రూపు? కీటోన్ గ్రూపు. కార్బన్ లెక్కేద్దాం. 1 2 3 4 5 కార్బన్లు మొత్తం ఎన్ని? 5. అన్ని ఏ బాండ్లో ఉన్నాయి? సింగిల్ బాండ్లో ఉన్నాయి. పెంటేన్. కీటోన్ అంటే లాస్ట్లో ఏముండాలి? 1 ఉండాలి. పెంటేన్ +1 పెంటనోవన్. పెంటేన్ +1 పెంటనోవన్. ప్రొపనోవన్ ఏమో ఇది, పెంటనోవన్ ఏమో ఇది అనమాట. సింపుల్. జస్ట్ C+O ఉందా లేదో చూడాలి అంతే, దానికి మించి ఎక్కువ ఏమీ చూడొద్దు. ఇది 4వ ఫంక్షనల్ గ్రూప్. మొత్తం 6 ఫంక్షనల్ గ్రూప్స్ మనకి NCERTలో ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఆ 6 మాట్లాడుకుంటే చాలు. చాలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, అవి ఇంటర్ లెవెల్, మనకు అవి అక్కర్లేదు. మనకి 10th NCERT బేస్డ్ ఆధారంగా 6 ఉన్నాయి, 4 మాట్లాడుకున్నాం, ఇంకా 2 ఉన్నాయి. చూద్దాం. నాలుగో ఫంక్షనల్ గ్రూప్ పేరు, 5వ ఫంక్షనల్ గ్రూప్ పేరు ఎస్టర్. ఎస్టర్. ఎస్టర్ అంటే ఏముండిద్ది? C+O ఉండి O ఉండిద్ది అనమాట. ఇందాక మనం ఏం చూసాం? కేవలం C+O మాత్రమే చూసాం, కానీ ఇక్కడ ఎస్టర్కి C+O ఇంకో O ఉండిద్ది అనమాట. నేను రెడ్గా చుట్టాం కదా, అది మీరు గుర్తుపట్టాలి. ఓకేనా,
అర్థమైందా పాయింట్? ఇప్పుడు వాటితో చూడండి. సి డబుల్ బాండ్ ఓ ఓ ఉందా లేదా? ఇక్కడ కూడా చూడండి. సి డబుల్ బాండ్ ఓ ఓ ఉందా లేదా? సి డబుల్ బాండ్ ఓ ఓ ఉంటే దాన్ని ఏమనాలి? ఎస్టర్ అని చదవాలి. ఎస్టర్ అని చదివామనుకోండి, పేర్ లాస్ట్లో ఏముంటుందో తెలుసా? ప్రిఫిక్స్లో వైఎల్ ఉండాలి, సఫిక్స్లో ఏటీఈ ఉండాలి. దేనికైనా సరే ఎస్టర్ అనే ఫంక్షనల్ గ్రూప్ నువ్వు రాయాలి అంటే, దాన్ని గుర్తుపట్టాలి అంటే స్టార్టింగ్లో వైఎల్ ఉండాలి, ఎండింగ్లో ఏటీఈ ఉండాలి, లాస్ట్లో వైఎల్ ఉండాలి. స్టార్టింగ్లో వైఎల్ ఉండాలి, లాస్ట్లో ఏటీఈ ఉండాలి. అదనమాట. ఇప్పుడు కార్బన్ లెక్కేసుకోండి. చూడండి, ఫస్ట్ కార్బన్లు ఎన్ని ఉన్నాయి? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కార్బన్ 1, 2, 3 మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మీత్ అంటే కార్బన్ 1, ఈత్ అంటే కార్బన్ 2 మొత్తం ఎన్ని అయినాయి? 3 అయినాయా లేదా? అలాగనమాట. మిథైల్ ఇథనోయేట్ అని చదవాలి దాన్ని. ఎప్పుడైతే లాస్ట్లో 8 తిను 8 అని ఉందనుకోండి, సో ఈట్ అంటే తింటాం కదా, 8 అని ఉందనుకోండి, అది ఎస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సి డబుల్ బాండ్ ఓ ఓ ఉంది, ఇది ఎస్టర్ నాకు తెలిసిపోయింది. లాస్ట్లో ఏ కూడా ఏటీఈ ఉంది, ఎస్టర్ నాకు తెలిసింది. కానీ పేరు పెట్టాలి. 1, 2, 3, 4, 5 కార్బన్లు ఉన్నాయి. ఈత్ అంటే కార్బన్లు ఎన్ని? 2. జాగ్రత్తగా చెబుతా చూడండి. ఈత్ అంటే కార్బన్లు ఎన్ని? 2. ప్రోప్ అంటే కార్బన్లు ఎన్ని? 3. మొత్తం కలిపితే ఎంత? 5 వచ్చినాయా లేదా? అలా పేరు చదవాలి. ఇథైల్ ప్రొపనోయేట్ అని చదవాలి దాన్ని. ఓకేనా? ఇథైల్ ప్రొపనోయేట్ అని చదవాలి. మీకు ఇక్కడ దాకా కూడా వెళ్ళడం. దీనికి ఎస్టర్కి మీకు ఫార్ములా అడగడం, జస్ట్ ఫంక్షనల్ గ్రూపే అడుగుతాడు. ఇదిగోండి, ఈ ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే అడుగుతాడు. మీకు నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా అన్ని చెప్పినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఓకేనా? ఇప్పుడు దీని పేరు పెట్టండి మీరు. ఇదిగోండి, సి డబుల్ బాండ్ ఓ ఉందా? ఉంది. అవునా కాదా? ఎస్. ఇది ఏంటి? ఇది ఎస్టర్. ఓకే. లాస్ట్లో ఏముండిద్ది? ఏటీఈ ఉండిద్ది. అన్నిటికీ ఏటీఈ ఉంది. ఇప్పుడు పేరు పెట్టాలి. చూద్దాం. కార్బన్ 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 కార్బన్లు వచ్చినాయి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేంటి ఎలా చెప్పారు? చూడండి, ప్రొపైల్ బ్యూటనేట్. ప్రొపైల్ అంటే ఎన్ వాల్యూ ఎంత ఉండాలి? 3 ఉండాలి. బ్యూటనేట్ అంటే ఎన్ వాల్యూ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 3 + 4 ఎంత? 7 అనమాట. ఓకేనా? చాలా మంది ఫోర్త్ ఆప్షన్ పెట్టే అవకాశం కూడా ఉంది. రాంగ్. ఇక్కడ 4, 3 ఉండకూడదు, ఆర్డర్గా ఉండాలి. ఇదిగో 1, 2, 2, 3, 3, 4 ఆర్డర్లో ఉండాలి. 4, 3 అని ఉండకూడదు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలాగ నువ్వు ఎస్టర్ని గుర్తుపట్టాలి. నీకు ఎస్టర్లో ఇలా స్ట్రక్చర్ ఇచ్చి ఇలా ఫార్ములా ఇచ్చి అడగడం చాలా తక్కువ. మోస్ట్లీ అడగడు. ఎక్కువ ఏం అడుగుతాడంటే, ఇదిగోండి, జస్ట్ దీని స్ట్రక్చర్ ఏంటి అంటాడు. సి డబుల్ బాండ్ ఓ అన్న విషయం మాత్రమే గుర్తుపెట్టుకో, చాలు, ఎనఫ్. ఓకేనా? తర్వాత ఇక ఫైనల్ 6వ ఫంక్షనల్ గ్రూప్, దాని పేరు ఈథర్. ఏంటది? ఈథర్ అని చదవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. మధ్యలో ఒక ఓ మాత్రమే ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి, మధ్యలో ఓ ఉందా లేదా? ఉంది. దాన్ని సింపుల్గా రాశా. మీకు పేరు పెడతానికి ఈజీగా ఉండాలని రాశాను. మధ్యలో ఓ ఉందా లేదా? ఇదిగోండి, మధ్యలో ఓ ఉందా లేదా? ఉంది. దాన్ని ఈథర్. ఓకే. ఇప్పుడు ఎలా పేరు పెట్టాలి దీనికి? కార్బన్ 1, 2, 3, 4 ఇట్లా కార్బన్ లెక్కేయకూడదు అనమాట. మరి ఎలా లెక్కేయాలి? జాగ్రత్తగా చూడండి. CH3 అని ఉందనుకోండి, దాన్ని మిథైల్ అని చదవాలి. CH2, CH3 ఉందనుకోండి, దాన్ని ఇథైల్ అని చదవాలి. CH2, CH2, CH3 ఉందనుకోండి, దాన్ని ప్రొపైల్ అని చదవాలి. ఇలా పేర్లు చదవాలన్నమాట. మళ్ళా చెబుతున్నాను, ఒక CH3 ఉంటే మిథైల్, ఒక CH2, CH3 ఉంటే ఇథైల్, ఒక 2 CH2లు ఉండి ఒక CH3 ఉంటే దాన్ని ప్రొపైల్. ఇలా పేర్లు చదవాలి. ఇప్పుడు రండి, పేరు ఎలా పెట్టాలో చెబుతా. ఒక CH3 ఉంది,
మిథైల్. CH3CH2 ఉంటే ఏమనాలి? ఇప్పుడే చెప్పా మీకు, ఇదిగోండి CH3CH2 రెండు ఉంటే ఏమనాలి? ఇథైల్ అనాలి. సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఇథైల్ అనాలి. ఈ మొత్తాన్ని కలిపి కూడా మనం ఏమనాలి? ఇథైల్ అనాలి. సో దీనికి డై ఇథైల్ ఈథర్ అని చదవాలి. ఒక ఈథర్ని మనం గుర్తుపట్టాలి అంటే లాస్ట్లో ఈథర్ ఉండిద్ది, అందుకే దీన్ని ఎగ్జామ్స్లో అడగడం, అంతే కదా. నీకు ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క పేరు స్ట్రక్చర్లో తెలిసిపోతుంది అనుకో, దాని ఎగ్జామ్లో అడగడం, కన్ఫ్యూజ్ చేయాలి కదా. అందుకే మిగతా 5 ఫంక్షనల్ గ్రూప్స్ అడుగుతాడు కానీ ఈ ఈథర్ని అడగడం. కానీ 6 చెబితే మీకు ఒక చోట గుర్తుండే అని చెబుతున్నాను. కాబట్టి ఓ ఉంటే అది ఈథర్, దాన్ని ఇలా చదవాలన్నమాట. CH3CH2 ఉంటే మనం దాన్ని ఇథైల్ అని చదవాలి. కాబట్టి ఇక్కడ ఒక ఇథైల్ ఉంది, ఇక్కడ ఒక ఇథైల్ ఉంది, డై ఇథైల్, మధ్యలో ఓ ఉండిద్ది కాబట్టి ఈథర్, అలా మనం చదవాలన్నమాట. ఇవి 6 ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క అర్థం. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 6 ఫంక్షనల్ గ్రూప్స్ మీకు చివరిలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే త్రిబుల్ బాండ్, ఆల్కహాల్ అంటే లాస్ట్లో ఏముండాలి? OH ఉండాలి. ఈథర్ అంటే మధ్యలో ఏముండాలి? ఓ ఉండాలి. ఆల్డిహైడ్ అంటే ఏముండాలి? C డబుల్ బాండ్ O H ఉండాలి. కీటోన్ అంటే ఏముండాలి? C డబుల్ బాండ్ O మాత్రమే ఉండాలి. కార్బాక్సిలిక్ అంటే ఏముండాలి? C డబుల్ బాండ్ O ఉండి OH ఉండాలి. ఎస్టర్ అంటే ఏముండాలి? C డబుల్ బాండ్ O ఉండి O ఉండాలి. ఓకేనా? ఇవి మీకు తెలిసినవే, ఈజీ. 1 2 3 4 5 6 ఈ 6 ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మీకు క్లియర్గా నేను చెప్పాను. ఎగ్జామ్లో వీటికి మించి బయటికి వెళ్ళి అడగడు. ఓకేనా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే వీటిలో కూడా కొన్ని రకంగా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాయి. వాటి మీద ఒకే వీడియోలో చెప్తే కరెక్ట్ కాదు, వాటి గురించి ఇంకో చోట మాట్లాడతాను. ఓకేనా? ఇక్కడికైతే సరిపోయిందనమాట. ఇక్కడ దాటేమి వెళ్ళడం. సో ఇది ఫంక్షనల్ గ్రూప్స్కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న NCERT 10th ఉన్న 6 ఫంక్షనల్ గ్రూప్స్తో పాటు ఉన్న ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్స్ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగులో ఈ రకంగా ఈ ఫంక్షనల్ గ్రూప్స్ని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను గొప్పకి బడాయికి చెప్పుకోవట్లేదు, దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. ఇంత సోర్స్ మీకు ఫ్రీగా అందజేస్తున్నప్పుడు ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.